కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ బిషప్ క్రీస్తురాజు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ కింగ్డమ్ ఆఫ్ క్రైస్టే మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో అర్ధాంథా డిజైబుల్ జగన్గూడ అలియాబాద్ ఆశ్రమములో 350 మంది అనాథలు మానసిక రోగులకు 2 నెలలకి సరిపోయే సరుకులు 60,000 రూపాయల వరకు సరుకులు ఇవ్వడం జరిగింది. ఆశ్రమ నిర్వాహకులు ఆరోగ్యమేరీ మాట్లాడుతూ కేసీఎం సొసైటీ వారు ఇలాంటి సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది అని, సహాయం చేసిన కేసీఎం ఎన్జీఓ సొసైటీ అధ్యక్షుడు బిషప్ క్రీస్తురాజుకు సొసైటీ సభ్యులకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు బిషప్ క్రీస్తురాజు మాట్లాడుతూ కేసీఎం ఎన్జీఓ సొసైటీ ఆధ్వర్యంలో ఇలా అనేకులకు ఆహారం అందించటం మా బాధ్యతగా భావిస్తాము. ప్రతి నెల వందలాది మందికి సహాయం చేయడం దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తాము. రానైవున రోజులో ఇంకా గొప్పగా సమాజంలో సహాయం అందచేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు ఆశ్రమము నిర్వాహకులు. చేస్తున్న పరిచర్య నీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సహకరించిన సొసైటీ సభ్యులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు బిషప్ క్రీస్తురాజు, కోశాధికారి శకుంతల, ఆంథోనీ ఫాదర్, ధనరాజ్ బ్రదర్, ప్రభాకర్ రెడ్డి, బ్రదర్ ఎనియా డేవిడ్, ప్రభాకర్, సువర్ణ, ఎస్తేర్, రాణి, స్వర్ణ, యేసుబాబు, అంజని, లిల్లీ, లక్ష్మి, పద్మ, సత్యబాబు, నరేష్, దివ్య, కుమార్, ప్రకాష్, జీవన్, ప్రవీణ్, అరుణ్, ఉదయ్, అశోక్, గీత, మేరీ ప్రసన్న, స్నేహిత, నిత్య, రియన్, కేసీఎం సొసైటీ సభ్యులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు. సొసైటీ నుండి ఎంతో మంది వచ్చి మాకు సహాయం ఇచ్చారు. మాకు కావలసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇచ్చారు. ఇది 2 months సరిపోవచ్చినది. మేము ఇక్కడ ఉన్న 300 మందికి ఇది వాడతాము. ఎంతో మంది వచ్చి సహాయం చేస్తారు. కానీ ఈరోజు మీ టైము, మీ మనీ అన్నీ పెట్టి మాతో ఉండి మాకు కావలసిన అన్నీ కొన్ని ఇచ్చి మాకు కావలసిన ఇంకా ఫర్దర్ ఏమి కావాలో మీరు కనుక్కున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ యూ. ముఖ్యంగా బిషప్ గారు క్రీస్తురాజు గారికి చాలా వందనాలు. థ్యాంక్ యూ. మేమందరం కూడా వికలాంగులు, వృద్ధులు మరియు అనాథలుగా ఉన్నటువంటి ఈ ఆశ్రమంలో చేరుకున్నాం. ఈ వృద్ధాశ్రమం జగన్గూడలోని గ్రామం పక్కనే రహదారి పక్కన ఉంది. ఇక్కడ సుమారుగా 300 మంది ఉన్నారు. నేను అనేక సార్లు కేసీఎం సొసైటీని సంప్రదించగా క్రీస్తురాజు మరియు వారి సభ్యులు, ఆ సంఘంలోని సభ్యులందరూ కూడా ప్రతిస్పందిస్తూ ఎక్కడైతే ఆశతో
నిరాశతో జీవిస్తూ ఉన్నారో అలాంటి వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు నిరాకరించకుండా వాళ్ళ ప్రేమను పంచడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఈనాడు అదే బాటలో వీరితో వారి ప్రేమను పంచుకోవడానికి వచ్చినటువంటి కేసీఎం సొసైటీ అధినేత అయినటువంటి క్రీస్తురాజు గారు మరియు వారి సంఘ సభ్యులు, వారికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరు కూడా చేసినటువంటి సహాయానికి నేను వందనాలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా ఇలాంటి వారికి తోడుగా ఉంటున్నటువంటి వీరిని దేవుడు ఇంకా దీవించాలని, ఇంకా అనేక మందికి దేవుడు చెప్పినటువంటి విధంగా ఎవరైతే నిస్సహాయులుగా ఉన్నారో వారికి మీ చేయూతను అందించండి అన్నారు. అలాంటి వారికి ఇంకా అధికంగా చేయూతను అందించాలని, దేవుడు ప్రతి ఒక్కరిని ఆ సంఘంలోని ప్రతి ఒక్కరిని దీవించాలని, ముందుకు నడిపించాలని ఈ సేవ చేస్తున్నందుకు నా తరఫున మరియు నా మిత్రుల తరఫున మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదేవిధంగా నేను వెంటనే అడగగానే స్పందిస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి, క్రీస్తురాజు మరియు వారి సంఘ సభ్యులు, వారి కుటుంబాల సభ్యులు, వాళ్ళ స్నేహితులు వీళ్ళందరూ స్పందిస్తున్నందుకు వీరందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. వారినందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ఈరోజు అలియాబాద్ జగన్గూడ గ్రామంలో ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ని సందర్శన జరిగింది. డిజైబుల్ పీపుల్ ఉన్నారు ఇక్కడ సుమారుగా 300 మంది. ఈ 300 మందికి కావాల్సిన నిత్య సరుకులు మనం ఈరోజు కేసీఎం సొసైటీ ద్వారా ఇక్కడ అందించడం జరిగింది. ఇక్కడ ఆరోగ్య మేలు సిస్టర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి వారికి అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కోర్స్ కేసీఎం సొసైటీ ద్వారా అనేక కార్యక్రమాలు సుమారుగా 2-3 నెలల నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎక్కడైతే నీడ్ఫుల్గా ఉందో అక్కడికి కేసీఎం సొసైటీ ఉంటుందన్నమాట. ఎందుకంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద అన్నట్టు మరి సుమారుగా ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ఆశ్రమంలో 300 మందికి 60,000 పడిపడిగా ఇక్కడ 2 నెలల మట్టుకు సంబంధించే నిత్యావసరకులు ఈరోజు అందజేయడం జరిగింది. మరి సొసైటీ మెంబర్స్కి, సంఘస్థులకి ప్రతి ఒక్కరికి 2 వందనాలు సమర్పించుకుంటూ మరి రానున్న రోజుల్లో కూడా ఈ సొసైటీ అనేక మందికి ఆదర్శంగా ఉండాలని చెప్పి అనేక ఆశ్రమాలు సందర్శించి వారికి అనేక వస్తువులు అందే విధంగా ఉండాలని చెప్పి వారు ప్రార్థిస్తున్నారు, ఆశిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో ధనరాజ్ వారు గారు మాకు ఎంతో చేదోడుగా వాదడుగా ఉంటూ మనకి అడ్రస్ విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు సమర్పించుకుంటాము. మరి కేసీఎం సొసైటీ ద్వారా బిషప్ క్రీస్తురాజు గారికి, వారి కుటుంబానికి, వారి సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక. సొసైటీ ఆధ్వర్యంలో ప్రభు మాకు ఆశానుకూలం బట్టి ప్రతి నెలలో కార్యక్రమాలు చేపడుతూ ఆయా ప్రాంతాల్లో ఆశ్రమాలలో హాస్పిటల్స్ దగ్గర ఇలా కొన్ని కార్యక్రమాలు చేయడానికి గత కొన్ని నెలలుగా దేవుడు మా హృదయాల్లో ప్రేరేపించాలని తద్వారా గత 2 మాసాల్లో దొంతిగిరి ఆశ్రమంలో అంతకుముందు దాని హాస్పిటల్ దగ్గర మరి విలోక హాస్పిటల్ దగ్గర షాపుల దగ్గర హాస్పిటల్ గర్భిణీలకు మరి అనేకమైన ప్రదేశాల ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమం జరిగిస్తుండగా మాకు ధనరాజ్ పాలన ద్వారా మరి అవకాశం మాకు లభించింది. ఇక్కడ ఆత్మపట్ల ఎజబుల్ జగన్గూడ సామిపేట మండలంలో 250 మంది ఎజబుల్ పీపుల్ ఉన్నారు. ఈ ఆశ్రమాన్ని నిర్వహించినటువంటి వారు సిస్టర్ గారు మరి ప్రత్యేకంగా ఉన్నటువంటి స్టాఫ్ వీళ్ళందరూ బట్టిగా నేను దేవుడికి చెల్లిస్తున్నాను. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి 2-3 పిల్లలు మనం చూసుకోవడం చాలా కష్టం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చూస్తూ ఉన్నాం, పెద్దవాళ్ళు చూస్తూ ఉన్నాం. వారు అనేకమైనటువంటి రీతిగా అలా ఉన్నప్పుడు వారిని నిజంగా సొంత బిడ్డల కంటే ఎక్కువగా వారు సంరక్షిస్తున్నారు. ఇది గొప్ప సమర్పణ చెప్పాలి. మనం ఏం చేయలేము, కానీ చేస్తున్న వారిని ప్రోత్సాహపరచాలనేటువంటి హృదయం వెలుగొచ్చిందని ఈ ఆశ్రమాన్ని నిర్వహించిన వారికి హృదయపూర్వక వందనాలు తెలియచేయాలి. వారి మంచి మనస్సాక్షి బట్టి వారి ప్రయాసం బట్టి మనం ఎంత వారికి థ్యాంక్స్ చెప్పినా అది తక్కువే. మన
మరి అలాంటి సేవా పరిచయం చేస్తున్నారు. ఈ సేవా పరిచయంలో భాగంగా ఒక మాసానికి సరిపడినటువంటి గ్రాసరీస్ మినపప్పుల నుంచి ఇలాచీల మనకి ఏదైతే విషయం ఇచ్చారో అవన్నీ కూడా ఇలా సమకూర్చడానికి దేవుడు చూపిన కృప, అందరూ బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. హృదయంలోకి ఏం వెళ్తుందంటే దేవుని వాక్కు వెళ్తుంది, దేవుని వాక్కు వాళ్ళకి వెళ్తుంది అనమాట. నిజంగా కొంతమంది ఆనంద భాషకోవాలని చెప్పవచ్చు, వాళ్ళంతా చేయలేదు. దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ధర్మిస్తాడు దేవుడు, అందరి బట్టి దేవుని వందనాలు తెలియపరిచారు. మహిమ ప్రభుకే చెల్లింది కాక ఆమె చెప్తాం. ఈరోజు గాంధీ హాస్పిటల్ కాడ, నీమ్స్ హాస్పిటల్ కాడ పెట్టారు. గర్భిణీ స్త్రీలకి షాపూర్ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి ఏ నీడ్ఫుల్ కావాలో అది అందించారు. అంతేకాకుండా దొంతి గ్రామంలో చూసాము, అక్కడ కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి పిల్లలు, వారికి కూడా భోజనాలు పెట్టారు, అనేక వస్తువులు అందించారు. ఈరోజు ఇక్కడ కార్యక్రమం మనం చేస్తున్నాం. షామీర్పేట మండల్ గ్రామంలో ఈరోజు ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నామంటే సుమారుగా 250 మంది భయపడ్డ ఇలాంటి పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఇలాంటి వారిలో వాళ్ళు కూడా ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా సుమారుగా ఈరోజు 40,000 పైబడి 40,000 నుంచి 50,000 సుమారుగా అంత ఖర్చు కూడి కూడా మనం గుప్పిళ్ళు విప్పి ఈరోజు వీరికి సహాయం చేస్తున్నామంటే నిజంగా మనం చేయి చాచలేం కాబట్టి ఇది ప్రభు చేసే సహాయం కాబట్టి ఆ ప్రభు నిండా కేఎస్కేఎల్ సొసైటీని, సేవ కార్యక్రమాన్ని, అంతేకాకుండా స్టాఫ్ ని, దీంట్లో ఉన్న మెంబర్స్ ని, సంఘ విశ్వాసులని, వారి కుటుంబాలని ప్రభు ఎల్లవేళలా దీవించి కాచి కాపాడును కాక ఆమేన్. ఈరోజు ఎంతో మంది సాక్రిఫైస్ చేసి మన కోసం ఇక్కడ వచ్చి మీ టైం కానీ, మీ డబ్బులు కానీ, మీ different ways you have sacrificed many things and you have reached here to wishes. Thank you very much to each and every one of you. I like to tell you about this center just 1 minute. We have 300 people here in Mays. They are coming from different parts of the country. They do not know from where they have come. And some are from Merakata and some are from railway station like that. Some are from street side also. And they reach here through police and through some welfare department people. They do not have any families. Some very few are having families but no parents. So normally the relatives come to see, but they do not take them back. And they are here and they are happy with us. And whatever we say, they are able to listen and they are able to cooperate with us. The difference between normal people and abnormal people is that normal people, they say yes, but they do not do. But the abnormal people, they say yes and they do it. వాళ్ళు చెప్పినది అన్ని వాళ్ళు చేస్తారు. నార్మల్ పీపుల్ అయితే చేయరు. మనం ఏదైనా వర్క్ ఇచ్చామంటే నార్మల్ పీపుల్ చేయలేరు. చేస్తామంటారు కానీ చేయలేరు. కానీ ఇక్కడ ఉన్న అబ్నార్మల్ పీపుల్ మేము చేస్తాం సిస్టర్ అని
ఇదిగో నాలుగు నెలల పాటు నాకు చూడవలసింది ఆయన లేఖనం సమర్పిస్తున్నాను. ఆయన వాక్యం నెరవేరుస్తుంది నాలుగు బట్టి ఈ దాసుని బట్టి నేను చూపుతున్న కుటుంబం బట్టి రాజ్యాన్ని ఈ దినము ఈ సమయం ఈ స్థలంలో అనేక మంది ఆయన కూర్చున్నారు. ఆయన ఒక్కొక్కరు పరిస్థితుల్లో కూర్చున్నారు. సర్వంలో ఎగిన దేవుడు చూపిస్తున్న దేవుడు ఆయన అందుబట్టి మమ్మల్ని ఆచరిస్తున్న వారి చూపించారు. ఆయన మా ప్రియులు ఆయన ప్రభావం ద్వారా కానీ ఆయన యొక్క పరిశీలనలో మమ్మల్ని పాల్గొన చేసి ఈ సేవలో మమ్మల్ని వాడుకుంటున్న దానం పెట్టుకుంటున్నారు. ఈ పరిచయలు సాధిస్తున్న ప్రతి బిడ్డలు ప్రతి వారిని ఆకాశంలో చూపి విస్తారమైన దేవుడు చేసి ఆశీర్వదిస్తారని నమ్మచ్చు విశ్వాసం అవకాశాలు మనకి కల్పిస్తున్నటువంటి ప్రభావం గారికి వాళ్ళ ధనరాజు గారికి అలాగే ప్రత్యేకంగా ఈ బృందానికి కూడా నా హృదయపూర్వకన్నారు. అలాగే నాకు ప్రతిసారి సహకరిస్తున్నటువంటి యాంటోనీ బాస్ గారికి అలాగే ఇక్కడ కేసీఎం ఎన్జిఓ సొసైటీ సభ్యులందరికీ మరి పెద్దలు ఉన్నారు, మరి పెద్దలు గారు వైస్ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఉన్నారు. కేసీఎం సహకరిస్తున్నటువంటి వారికి అలాగే ప్రతి కార్యక్రమానికి నెలనెలని కోరుతున్నప్పుడు నాకు చేదోడుగా వాళ్ళుగా ఉండి ప్రతి నెల సపోర్ట్ చేసినటువంటి దేవుడు ప్రభాకర్ గారు కావచ్చు, మరి ఈ నెల అయితే సత్యబాబు గారు ఫ్యామిలీ ఇలా చాలా మంది వారికి తగినటువంటిది ఇవ్వడం మనందరం కలిసి ఈ చక్కటి గృహమైనటువంటి కార్యక్రమాన్ని జరిగించిన దేవుడు చూపించారు. అంతేకాకుండా రానయ్యకి వారి యొక్క సమస్య కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి ఇంకా కార్యక్రమాలు